ఇక బులెటిన్ లో డీటెయిల్ చూస్తే సౌదీ అరేబియాలో మరో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. మక్కా నుంచి మదీనాకు భారతీయ ప్రయాణికులతో వెళ్తున్న బస్సు డీజిల్ ట్యాంకర్ ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. ప్రమాదంలో బస్సు దగ్ధమవగా అందులో ఉన్న 42 మంది ప్రయాణికులు సజీవ దహనమైనట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. బదర్ మదీనా మధ్య ముఫరాహత్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో భారతీయులు ఉండగా వారిలో హైదరాబాదీయులే అధికంగా ఉన్నట్లు గుర్తించారు. 20 మంది మహిళలు 11 మంది చిన్నారులు ఉన్నట్లు తెలుస్తుంది. ఇది అర్ధరాత్రి 1:30 సమయంలో ఈ ఘోర ప్రమాదం జరగగా ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాద ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనలో హైదరాబాద్ కు చెందిన యాత్రికులు ఉన్నారని తెలియడంతో సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు తెలుసుకోవాలని సీఎస్ డీజీపీని ఆదేశించారు. తెలంగాణకు చెందిన వారు ఎంతమంది ఉన్నారని ఆరా తీశారు. కేంద్ర విదేశాంగ శాఖ సౌదీ ఎంబసీ అధికారులతో మాట్లాడాలని సూచించారు. అవసరమైతే వెంటనే తగిన సహాయక చర్యలకు రంగంలోకి దిగాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో సీఎస్ రామకృష్ణారావు ఢిల్లీలో ఉన్న రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ ను అప్రమత్తం చేశారు. ప్రమాదంలో మన రాష్ట్రానికి చెందిన వారు ఎంతమంది ఉన్నారనే వివరాలు సేకరించి వెంటనే అందించాలని ఆదేశించారు. ఇక ఇదే ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, అసలు సౌదీ రేటుపై ఈ ప్రమాదం ఎలా జరిగింది? సౌదీ అరేబియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇది ఈరోజు తెల్లవారుజామున పాత కాలమానం ప్రకారం ఈరోజు తెల్లవారుజామున 1:30 సమయంలో హజ్ యాత్రికులతో వెళ్తున్నటువంటి ఒక బస్సుని డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో అది నిప్పులు మంట చెలరేగిపోయి సజీవ దహనం అయ్యారు. ఆల్మోస్ట్ 42 మంది దాకా చనిపోయారని ఒక అంచనా అయితే వేస్తూ ఉన్నారు. ఇప్పటికైతే మృతులు, ఎందుకంటే మంటల తీవ్రతకి గుర్తుపట్టలేని విధంగా కాలిపోయారు కాబట్టి ఐడెంటిఫై చేయడం కూడా చాలా కష్టం. అయితే వీరంతా కూడా హజ్ వెళ్ళినటువంటి యాత్రికులందరూ కూడా సౌదీ అరేబియా జనరల్ గా భారతదేశం నుంచి ఎక్కువగా హజ్ యాత్రకు వెళ్తూ ఉంటారు. సో అందులో వీరు రకరకాల ట్రావెల్స్ ఏజెన్సీ ద్వారా సౌదీ అరేబియా వెళ్ళి అక్కడ హజ్ దర్శించుకుంటే వారికి పుణ్యం లభిస్తుంది అనేది వారి విశ్వాసం కాబట్టి హజ్ దర్శించుకున్న తర్వాత అక్కడి నుంచి మదీనా వెళ్తారు. హజ్ యాత్రలో భాగంగా ఎక్కడైతే ప్రధానంగా వాళ్ళు మక్కా మసీద్ ఉంటుందో మక్కా మసీద్ దగ్గర ఒక 8 రోజులు స్పెండ్ చేస్తారు. అక్కడి నుంచి అది ముగిసిన తర్వాత అక్కడి నుంచి మదీనాకు వెళ్తారు. అక్కడ కూడా ఒక 8 days స్పెండ్ చేస్తూ ఉంటారు. అది వారి యొక్క టూర్ లో భాగంగా వారి యొక్క విశ్వాసం. అక్కడ ఉండి దర్శించుకుంటే 2 రోజులు ఉండి చేసుకుంటే మంచి పుణ్యం లభిస్తుంది అనేది వారి యొక్క ఉన్నటువంటి బలమైన విశ్వాసం. సో అక్కడ ఎప్పటిగానే ప్రతి ఏడాది లాగానే అలా హజ్ యాత్రకి వెళ్ళిన తర్వాత అక్కడ మక్కాలో 8 days స్పెండ్ చేసిన తర్వాత తిరిగి ప్రయాణం అయినటువంటి బస్సు ఏదైతే ఉందో యాత్రికులతో ప్రయాణం బస్సు దాని డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టడం వల్ల అక్కడికి మంటలు చెలరేగిపోయి పెద్ద ఎత్తున మంటలు చెలరేగి అక్కడే మొత్తం చనిపోవడం జరిగింది. వీళ్ళంతా కూడా భారతీయులే కావడం ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్. అంటే వీళ్ళంతా కూడా భారతదేశం చేసినటువంటి హజ్ యాత్రికులు, ముస్లింలు జనరల్ గా చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటారు మక్కా యాత్రని. సో అదే ప్రాస్పెక్ట్ లో వీరంతా కూడా వెళ్ళడం జరిగింది, ట్రావెల్ ఏజెన్సీ ద్వారా వెళ్ళడం జరిగింది. అయితే వీరిలో ఎక్కువ మంది హైదరాబాదీలు ఎక్కువ ఉన్నారనేది ఒక బలమైన విశ్వాసం. నిజానికి దేశవ్యాప్తంగా హజ్ యాత్రకి వెళ్ళేటువంటి భక్తులు ఉన్నప్పుడు కూడా, అంటే డివోటీస్ ఉన్నప్పుడు కూడా ఎక్కువ హైదరాబాద్ నుంచి వెళ్తున్న సందర్భం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఒక హజ్ యాత్రకు సంబంధించి ఇక్కడ వాళ్ళకి సపరేట్ గా ఒక వింగ్ లాగ్ కూడా ఉంటుంది. అంటే దానికి సంబంధించిన యాత్రకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కావచ్చు, యాత్రకు సంబంధించిన ప్రయాణ వివరాలు కావచ్చు, లేదంటే ఆ టికెట్ సంబంధించి ఇవన్నీ కూడా ఒక కమిటీ కూడా ఉంది, హజ్ కమిటీ కూడా ఉంది ఇక్కడ హైదరాబాద్. సో బేసిక్ గా ఇక్కడి నుంచి ఎక్కువ వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళినటువంటి వ్యక్తుల్లో కొంతమంది ఏదైతే హజ్ ట్రావెల్ బస్సు ఉందో ఆ బస్సు ఎక్కడం, అది డీజిల్ ట్యాంక్ ఢీకొట్టడంతో చనిపోవడం జరిగింది. సో ఇక్కడ ఎక్కువగా హైదరాబాద్ చెందిన వాళ్ళే ఉన్నారు. మల్లేపల్లి బజార్ ఘాట్కి చెందిన వాళ్ళు 16 మంది ఉన్నారని ఒక టాక్ అయితే నడుస్తుంది, ఒక చర్చ, ఒక సమాచారం అయితే అంతూ ఉంది. అంటే చనిపోయిన వారిలో మల్లేపల్లి బజార్ చెందినట్టు, మల్లేపల్లి ఒక ఏరియా, అదేవిధంగా బజార్ ఘాట్ చెందినటువంటి ఏరియాకు సంబంధించిన వాళ్ళు 16 మంది ఉన్నారనేది ఒక లెక్క మనకి ఒక సమాచారం అంతూ ఉంది. మృతుల్లో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. వీరంతా కూడా 2 ట్రావెల్స్ ద్వారా వెళ్ళినట్టుగా సమాచారం అందుతుంది. ఇక్కడ మనకి మైదీపట్నంలో ఉన్నటువంటి ఫ్లై జోన్ ట్రావెల్స్ అండ్ ట్రావెల్స్ ఇది మైదీపట్నంలో ఉన్నది. ఇది ఈ ట్రావెల్ ఏజెన్సీ ద్వారా మనం వెళ్ళారు. అలాగనే
అల్మక్కా ట్రావెల్స్, ఇది ఎంజే మార్కెట్ లో ఉన్న ఏజెన్సీ ట్రావెల్. సో ఈ 2 ట్రావెల్స్ ద్వారా ఆ హజ్ యాత్రికులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా బుక్ చేసుకోవడం, అక్కడికి సౌదీ అరేబియా వెళ్ళటం, అక్కడ సంబంధించిన వాళ్ళ రిప్రజెంటేటివ్ ని, ట్రావెల్ సంబంధించిన రిప్రజెంటేటివ్ పెట్టి అక్కడ చూపించడం కావచ్చు, ఇవన్నీ కూడా ఈ 2 ట్రావెల్స్ ద్వారా వెళ్ళినట్టుగా తెలుస్తోంది. సో ఆ ట్రావెల్స్ ని ఇప్పుడు అప్రోచ్ అయ్యారు. అంటే జనరల్ గా ఏంటంటే ఒక హ్యూమన్ లాస్ జరిగినప్పుడు, అట్లా మనుషులు చనిపోయినప్పుడు ఆబ్వియస్ గా ఎక్కడి నుంచి వెళ్ళారు, ఏంటి, ఎవరిని పంపించారు ఏంటని ఇవే ఆరాధిస్తూ ఉంటారు. కాబట్టి మనకి విచారణలో, పోలీసు విచారణలో వాళ్ళు తెలిసిందంటే ఈ ట్రావెల్స్ ద్వారా వెళ్ళారు. మెహదీపట్నంలో ఉన్నటువంటి ఫైజోన్ ట్రావెల్స్ అండ్ ఎంజీ మార్కెట్ లో ఉన్నటువంటి అల్మక్కా ట్రావెల్స్ ద్వారా వాళ్ళు అక్కడికి వెళ్ళారని తెలిసింది. సో ఆ ట్రావెల్స్ ని ఎంక్వైరీ చేస్తున్నారు. వాళ్ళ లిస్ట్ ఏంటి, ఎవరెవరు వెళ్ళారు, ఎక్కడ వారు, ఏ ప్రాంతానికి చెందినవారు అనేది ఆ ట్రావెల్స్ ద్వారా ఆ లిస్ట్ మొత్తం కూడా ఫైండ్ అవుట్ చేస్తున్నారు. సో ఏదైతే ఘటన జరిగిందో అంటే తెలంగాణ ప్రభుత్వం వైపు నుంచి ఇప్పటికే దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం, దానికి సంబంధించినటువంటి హత్యకులు ఎవరైతే ఉన్నారో వారిని ఫైండ్ అవుట్ చేయడం, వారు ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి పూర్తి స్థాయిలో కనుక్కోవాలని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిఎస్ కి ఆదేశాలు ఇవ్వడం, సిఎస్ అదేవిధంగా ఢిల్లీలో ఉన్నటువంటి విదేశాంగ ప్రతినిధులు ఎవరైతే ఉంటారో వారితో కూడా మాట్లాడడం జరిగింది. సో ఏదైతే ప్రాసెస్ జరిగిందో, జనరల్ గా అక్కడ సజీవ దానం అయ్యారు కాబట్టి డెడ్ బాడీస్ ని అక్కడే ఉంచేసి తర్వాత సంబంధిత వ్యక్తులకి, సంబంధిత కుటుంబ సభ్యులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు డిఎన్ఏ సేకరించిన తర్వాత వాటికి అప్పగించే అవకాశం అయితే ఉంటుంది. ఇక బాధ్యత కారణం ఎవరు, ప్రమాదానికి కారణం ఎవరు ఏంటి, ఎవరు నిర్లక్ష్యం, యాత్రికులు బస్సుదా లేదంటేనో డీజిల్ ట్యాంకర్ అనేది దాని ఇన్వెస్టిగేషన్ తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే పెద్ద హ్యూమన్ లాస్ జరిగింది, ఆల్మోస్ట్ 40 నుంచి 50 మంది దాకా చనిపోయారు కాబట్టి దీన్ని చాలా సీరియస్ గా సంచలనంగా చూస్తూ ఉంటుంది. ముఖ్యంగా సౌదీ అరేబియా లాంటి పెద్ద కంట్రీలు, అంటే ఒక ధనిక దేశంలో ఖచ్చితంగా అక్కడ కొంత చట్టాలు కావచ్చు, లేదంటే ఇన్వెస్టిగేషన్ కావచ్చు, కొంచెం పగటిగానే ఉంటుంది. పెద్ద ఎత్తున మనుషులు చనిపోయారు కాబట్టి దానికి సంబంధించిన బాధ్యతలను పట్టుకునేందుకు అన్ని విధాల ఈ కారణం ఏంటి అనే విషయాన్ని మొత్తం ఫైండ్ అవుట్ చేసి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ సంబంధిత భారతదేశంలో ఉన్నటువంటి యాత్రికులు, దేశానికి సంబంధించిన యాత్రికులు కాబట్టి దేశానికి భారతదేశ విదేశాంగ ప్రతినిధికి సమాచారం ఇవ్వడం, లేదంటే కన్సర్న్ స్టేట్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ జరిగే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఫైండ్ అవుట్ చేస్తూ ఉన్నారు, ఎవరెవరు చనిపోయిన వ్యక్తులు ఎవరెవరు అనేది ఒక లిస్ట్ అవుట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మనస. ఓకే, థ్యాంక్ యూ వెంకట్.